వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మన మంచి ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. గడప గడపకు తిరిగి 100 రోజుల ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై సంతోషం గ్రామస్తులు వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనలో 100కు పైగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 లక్షల కోట్లు అప్పు మిగిల్చినా కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తుందని ఆయన తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల కాలంలో 100కి పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని మేము చెబుతా ఉన్నాం. ప్రజలు కూడా విశ్వసిస్తా ఉన్నారు. మేము నిన్న ఈ రోజు ప్రజల మధ్యకి వెళ్ళి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వారి మధ్యకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దివాళా తీపిచ్చి 11 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళినా కూడా మరి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ మే జూను పెంచిన పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చిన 100 రోజులకు అంటే 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప ఆయన చేసింది లేదు. 100 రోజుల్లో 100 కార్యక్రమాలు, అది ఏదైనా కానీ సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ సంబంధించి 100 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మళ్ళా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయేది. ఇవాళ 250 పెన్షన్ తప్ప ఏమీ పెరుగుండేది కాదు. ఇవాళ మద్యం ఏరులై బారుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన తయారు చేసినటువంటి మద్యమే వేల కోట్ల రూపాయల నాసిరకం మద్యం ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలాడి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటాలాడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ మద్యం బారి నుండి ప్రజల్ని విముక్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇసుక విధానం అనేది 5 సంవత్సరాల్లో అసలు కనీస పరిజ్ఞానం లేకుండా ఇసుక విధానాన్ని అస్తవ్యస్తం చేసి 50,000 కోట్ల పైచిలకు జగన్మోహన్ రెడ్డి ఖజానానికి ఇసుక ద్వారా మళ్లించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఇసుకని ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రతి ఒక్కడికి ఉచితంగా ఇసుక చేరవేసే విధానానికి శ్రీకారం చుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఈ రోజున ప్రజల యొక్క ధన మన ప్రాణాలకి పూర్తి రక్షణ వచ్చిందని చెప్పి విశ్వసించి ఇది మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రాష్ట్ర వైఖానస యూత్ ఫోరం, ధన్వంతరి ట్రస్ట్, తెనాలి శ్రీ వైఖానస సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు వరదలకు బాధితులైన వైఖానస అర్చక కుటుంబీకులకు సాయం అందించారు. బాపట్ల, కృష్ణా జిల్లాల పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంత లంక గ్రామాలలో నివసిస్తూ వరదలకు నష్టపోయిన 100 వైఖానస కుటుంబీకులను గుర్తించడం జరిగిందని వారందరికీ సంఘీల సహకారంతో నిత్యావసర సరుకులు, వస్త్రాలు, మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. శనివారం పట్టిప్రోలు మండలం కిష్కిందపాలెం, కొల్లూరు మండలంలోని పెసర్లంక, చింతర్లంక, సుగన్లంక, పోతార్లంక గ్రామాలలో అర్చకులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న వైఖానస కుటుంబాల వారికి సంఘ ప్రతినిధులు సాయం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఖానస యూత్ ఫోరం గౌరవ అధ్యక్షులు ధన్వంతరి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డివి శ్రీనివాస్ కృష్ణ, ధన్వంతరి ట్రస్ట్ కోశాధికారి డివి జయదేవ్, కౌన్సిల్ సభ్యులు డాక్టర్ అగ్నిహోత్రం ధన్వంతరి, తెనాలి వైఖానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరిసర్ రఘు, కోశాధికారి డివి యోగానంద్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కృష్ణానది అటుపక్క ఇటుపక్క ఇటు గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు, అటు బుడమేరు ఏరియాలోని సింగనగరు ఆ పరిసర ప్రాంతాలు, అలాగే కొల్లేరు, తమ్మిలేరు పొంగి కొల్లేరులోని కొన్ని గ్రామాలు, లంకలు కూడా 4 గ్రామాలు మన వాళ్ళు ఉన్నాయి మునిగిపోయినాయి. శ్రీ ధన్వంతరి ట్రస్టు, శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారు,
అందరం కలిసి సంయుక్తంగా ఈ మా వైగాన్సులు అనేవారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వారికి నష్టపోయినందుకు చాలా వరకు పూర్తి చేయడానికి కొంతవరకు మనం వారు వంట సరుకులు కానీ అలాగే బట్టలు కానీ తర్వాత బియ్యం అలాగే కూరగాయలు మెడికల్ కిట్లు ఇవన్నీ అందజేయడం జరిగింది. ఈ 3 కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసిమెట్టుగా అందరూ ఒక మాటగా ఒక సంఘంగా అందరం సంఘటితంగా అందరి దగ్గరికి వెళ్ళి వారందరికీ కూడా పూర్తి సహకారాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం అయింది. భారీ వర్షాలు తుఫానుల సందర్భంగా ఏర్పడినటువంటి వరదల్లో అటు కృష్ణా జిల్లాలో ఇటు గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వైఖానస కుటుంబాలందరికీ కూడా ఎంతో ఇబ్బందితో వారందరూ కూడా ఆ ప్రమాదం నుండి బయటపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వైఖానస కుటుంబాల వారందరినీ కూడా వైఖానస యూత్ ఫోరం, ధన్వంతరి ట్రస్టు, అలాగే వైఖానస సేవా సంఘం తెనాలి వారు సంయుక్తంగా కలిసి వైఖానసులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ బాధితులందరి కుటుంబాలందరినీ కూడా గుర్తించి స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కొంత చేయూతనిచ్చే విధంగా నిత్యావసర సరుకులు, అలాగే వస్త్రాలు, కూరగాయలు ఇటువంటివన్నీ కూడా సహాయం అందించడం జరిగింది. గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిమైన రాధిక, కమిషనర్ బండి శేషన్న మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అప్పారావుని రచయితగా, సాహితీకారుడిగా, హేతువాదిగా, అభ్యుదయ కవిగా ఆయన రచనలు నేటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయని అన్నారు. గురజాడ అప్పారావు గారి జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం. గౌరవ చైర్పర్సన్ గారు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి బృందం అందరం కూడా కలిపి వారికి నివాళులు అర్పిస్తున్నాం. గురజాడ అని అంటేనే మనందరికీ ఒక నాటకం గుర్తొస్తుంది, కన్యాశుల్కం. ఈ యొక్క కన్యాశుల్కం గురించి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ తెలియని వారు ఉండరు. ఎందుకంటే వారు అంత గొప్పగా ఆ నాటకాన్ని ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, దురాచారాలను చీల్చి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక ప్రముఖ రచయిత, కవి, సంఘ సంస్కర్త, అభ్యుదయవాది. 1862లో అనకాపల్లిలో జన్మించారు. 1915లో అస్తమయమయ్యారు. చిన్న వయసులో అయినప్పటికంటే వారు స్వతంత్రోద్యమ కాలంలో స్వతంత్రోద్యమంలో నేను సైతం అంటూ ఫ్రంట్ వారియరే కాకపోయినప్పటికీ తన యొక్క రచనల ద్వారా, కవితల ద్వారా స్వతంత్రోద్యమంలో ఊపిరిలో నుండి ఆ వ్యక్తులలో ఆయన ఒకరు. పంట నష్ట నమోదు ప్రక్రియను మరో 3 రోజులు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రైతు సంఘం ప్రతినిధి బృందం హాఫ్పేట, కాజీపేట, కొలకలూరు, నందివెలుగు గ్రామాలలో పర్యటించి రైతులు, కౌలు రైతులను కలిసి పంట నష్ట నమోదులో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాలలో భూ యాజమాన్యాలు పత్రాలు సకాలంలో ఇవ్వకపోవడం, చాలా భూములు వెబ్ ల్యాండ్లోనే నమోదు కాకపోవడం వలన ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, సబ్సిడీలు వగైరా పొందలేకపోతున్నామని వెంకటకృష్ణారావు, గుంపెన ప్రమీలరాణి, శ్రీనివాసరావులు తమ ఆవేదన వెల్లబుచ్చారు. రుద్రపాటి సుమన్, వల్లూరి వీరబాపుచి తదితరులు మాట్లాడుతూ సొసైటీ భూములు, హాఫ్పేట, కొలకలూరుకు చెందిన వందలాది భూములు ఆన్లైన్లో నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను పరిశీలించి పరిష్కరించేందుకు
తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నందివెలుగు హాఫ్పేటలో వినతి పత్రాలు అందజేశారు. కృష్ణానదికి వచ్చిన వరదలు భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతుల్ని, ముఖ్యంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను కూడా నమోదు చేయాలి. చాలా చోట్ల ఏంటంటే రైతులు ఎక్కడో అమెరికాలోనూ ఇతర విదేశాల్లో ఉండి వాళ్ళు ఆన్లైన్ చేసుకోకపోవటం వల్ల ఇవాళ కౌలు రైతులకి వచ్చే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కానీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ ఎటువంటివి కూడా అందకపోవటం వల్ల తీవ్రంగా అన్యాయం అవుతున్నారు. అటువంటి కౌలు రైతుల పట్ల ప్రభుత్వం మరి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి, కౌలు రైతులకి ఇస్తామని చెప్పింది. అది ఇంతవరకు కూడా అమలు జరగలేదు. 100 రోజులు గడిచింది ప్రభుత్వం వచ్చి. ఈ 100 రోజుల్లో ఈ పెట్టుబడి సాయం ఇస్తే రైతులు, నష్టపోయిన రైతులకి, కౌలు రైతులకి ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది. అట్లాగే ఇవాళ 10,000 మొక్కుబడిగా ఇస్తామని చెప్పడం అనేది అన్యాయం. తెనాలి రూరల్ ప్రాంతంలో జిల్లా ప్రభుత్వం పర్యటన చేస్తున్న క్రమంలో ఈరోజు హాఫ్పేట అవసరం జరిగింది. హాఫ్పేటలో మొత్తం కూడా మొన్న వరద ముంపుకి పొలాల మొత్తం కూడా ముంపుకు గురయ్యి ఒక్క గింజ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా నాకేసిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగించేసి లిస్టులు ప్రకటించడం జరిగింది. ఇంకా 2-3 రోజులు టైం ఇస్తే తప్ప, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప ఇంకా నష్టపోయిన రైతుల లిస్టు మొత్తం కూడా ఎక్కే అవకాశం ఉంది. వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక 3 రోజులు ఎన్యూమరేషన్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నష్టపోయిన వరి పంటకి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ప్రకటించడం జరిగింది. ఇవాళ 2 సార్లు యథేసిన పరిస్థితుల్లోనే 15,000-20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. అలాగే ఇవాళ కౌలు 20,000 నుంచి 30,000 రూపాయల కౌలు, మొత్తం ఎకరానికి 50,000 రూపాయలు ఇవాళ రైతు కానీ కౌలు రైతు నష్టపోయిన పరిస్థితులలో ఈ 10,000 రూపాయలు నష్టపరిహారం కాకుండా దాని ఎకరానికి 25,000 రూపాయలు వరికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.